మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఏషియా కప్ జరగబోతోంది కదా. అయితే దీంట్లో మరి మన ఇండియా స్క్వాడ్లో ఎవరెవరిని ఇంక్లూడ్ చేయాలి అనే దాని మీదే పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన వాళ్ళలో చూసుకుంటే చాలామంది కూడా ఫామ్లో కనిపిస్తూ ఉన్నారు. సో దీంతో మరి పక్కన ఎవరిని పెట్టాలా, మరి లోపలికి ఎవరికి తీసుకురావాలనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఇంకో పక్కన చూసుకుంటే మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే అటువైపు శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. దాని తర్వాత జైస్వాల్ పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది. రాహుల్ మంచిగా పర్ఫార్మ్ చేశాడు. రిషబ్ పంత్ అందరూ కూడా మంచి ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. ఇంకో పక్క చూసుకుంటే సిరాజ్. సో ఈ విధంగా మరి వీళ్ళందరిలో T20లకి ఎవరిని తీసుకోవాలి అనేది మనకి T20 ఫార్మాటే కదా జరగబోతుంది. మరి వీళ్ళందరిలో ఎవరిని తీసుకోవాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే మరి ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే మనకి శ్రేయస్ అయ్యర్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ వచ్చిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఐపీఎల్లో చూసాం కదా, తన పర్ఫార్మెన్స్ ఏకంగా 600 రన్స్ చేశాడు. సో దాంతోపాటు వాళ్ళ టీంను కూడా ముందుకు తీసుకెళ్ళడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో పంజాబ్ కింగ్స్ దాదాపు ఎప్పుడో 2014లో ఎప్పుడో ఫైనల్ వరకు వచ్చింది. మళ్ళీ ఆ టీంని మళ్ళీ ఇప్పుడు 2025లో ఫైనల్కి తీసుకెళ్ళాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని క్యాపబిలిటీ ఏంది అనేది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అతన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే మరి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు రీసెంట్గా మరి సర్జరీ చేయించుకున్నాడు కాబట్టి సో మరి అతని ఫిట్నెస్ మీదే ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు MCAలో కూడా అతను మరి ఇప్పుడు బ్యాటింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేశాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. ఒకవేళ కనుక సూర్య ఫిట్నెస్ ఓకే అయితే సో ఒకవేళ కనుక సూర్య రాకపోతే సో ఈ T20కి ఆ ప్లేస్లో మరి శ్రేయస్ అయ్యర్ని తీసుకొచ్చి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్ పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ వాళ్ళు ఏషియా కప్కి దూరంగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ ప్లేయర్స్ ఎవరో కాదు, మనకి KL రాహుల్, దాని తర్వాత శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, బుమ్రా. సో వీళ్ళైదుగురు మరి దూరంగా ఉండే ఛాన్సే కనిపిస్తుంది. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ జరగబోతుంది కదా. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళైదుగురిని కూడా పక్కన పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట.